నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు జన్ధన్ ఖాతాల్లో నగదు నిల్వల అసాధారణ పెరుగుదలపై కేంద్రం దృష్టి అక్రమ కార్యకలాపాల్ని సహించబోమని ఆర్థిక మంత్రి జైట్లీ స్పష్టీకరణ నోట్ల మార్పిడికి నేడు రేపు పెరగనున్న రద్దీ సెలవులు రావడంతో బ్యాంకుల బాట పట్టనున్న ఉద్యోగులు సరిపడా ముద్రిస్తున్నట్లు ఆర్బీఐ వెల్లడి భూముల క్రమబద్దీకరణ చెల్లింపులకు పాత నోట్లు ప్రజలకు అవకాశం కల్పించిన తెలంగాణ సీఎం ఈ నెల 14 వరకు స్వీకరించాలని ఆదేశం తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని బ్రిటిష్ సంస్థల్ని కోరిన కేటీఆర్ వివిధ రంగాల్లో భాగస్వామ్యానికి ఆసక్తి సహకారానికి యూకే బృందం హామీ సులభతర వ్యాపారంలో ఏపీకి అగ్రస్థానంపై సీఐఐ హర్షం చంద్రబాబు సర్కార్ విధానాలపై ప్రశంసలు ప్రభుత్వానికి లేఖ రాసిన పారిశ్రామిక మండలి ఆంధ్రప్రదేశ్కు భారంగా ప్రణాళికేతర వ్యయం ఆదాయం కేటాయింపులను మించిపోతున్న ఖర్చు నియంత్రణే పరిష్కారమంటున్న ఆర్థిక శాఖ అంతర్జాతీయ హాకీ సమాఖ్యలో ఐరోపా ఆధిపత్యానికి తెర అధ్యక్షుడిగా ఎన్నికైన నరీందర్ బత్రా ఐహెచ్ఎఫ్ పగ్గాలు చేపట్టిన తొలి భారతీయుడిగా రికార్డు దేశవ్యాప్తంగా పాత నోట్ల మార్పిడి చిల్లర కోసం ప్రజలు బ్యాంకులకు పోటెత్తుతూనే ఉన్నారు ఏటీఎంల్లో పెట్టే నగదు గంటల్లోనే అయిపోవడంతో నగదు కోసం బ్యాంకుల వద్ద రద్దీ పెరుగుతూనే ఉంది 2000 రూపాయల నోట్లిస్తే చిల్లర ఎక్కడి నుంచొస్తుందని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు మరోవైపు నల్ల కుబేరులు మాత్రం జన్ధన్ ఖాతాలున్న పేదలకు వలవేసి తమ డబ్బును మార్చుకునే ప్రక్రియను జోరుగా కొనసాగిస్తున్నారు ప్రజల ఇబ్బందుల దృష్ట్యా నగదు సరఫరా పెంచాలని పలు రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐని కోరాయి పెద్ద నోట్ల మార్పిడి కోసం దేశవ్యాప్తంగా బ్యాంకుల వద్ద రద్దీ కొనసాగుతూనే ఉంది నేడు రేపు సెలవులు రావడంతో ఉద్యోగస్తులు సైతం తమ పాత నోట్లను మార్చుకునేందుకు బ్యాంకులు బాట పట్టనున్నారు ఫలితంగా నేడు రేపు రద్దీ మరింత పెరిగే అవకాశముంది గంటల తరబడి నిల్చోలేక వృద్ధులు బాధలు పడుతున్నారు లైన్లలో నిలబడిన ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందిన ఘటన గుజరాత్లో చోటు చేసుకుంది అదనపు కౌంటర్లు పెంచాలని ఏటీఎంలలో నగదును పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవాలని ప్రజలు ప్రభుత్వాలకు బ్యాంకులకు విజ్ఞప్తి చేస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది ఏటీఎంలో ఎప్పుడు మనీ ఉండిద్దని చెప్తున్నారు కానీ అవుట్ ఆఫ్ సర్వీస్ ఇంకా ఏటీఎంస్ ఓపెన్ చేయకుండా ఉంటున్నారు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది 500 ఇస్తే మార్చుకోవటానికన్నా అవకాశం ఉంటుంది 500 లేకుండా ఇలాగా వారం రోజుల నుండి ఇలా తిప్పితే ఎలాగా అనేది మేము అడిగేది అది 2000 రూపాయలు పట్టుకెళ్తే కూరగాయలకి వెళ్తే 2000 చిల్లరిస్తారా చెప్పండి ఒక కిరాణా కొట్టుకెళ్తే కొన్ని 500 వెళ్తే 1500 ఇస్తారా చెప్పండి ఇది ఎవరిస్తారు 10 రూపాయలకు కూడా చిల్లర ఇవ్వట్లేదండి 10-20 అసలు లేదు పాలకి వెళ్ళా సరే రావట్లే పాలు కూడా చిల్లరకి వెళ్ళా లేదు వంటకు కూడా అసలు డబ్బులు లేకుండా పోయింది చిల్లర నోట్ల మార్పిడి కోసం ప్రజలు బ్యాంకులు బాట పట్టిన వేళ నల్లధనాన్ని తెల్లగా మార్చుకునేందుకు అక్రమార్కులు జన్ధన్ ఖాతాల్ని లక్ష్యంగా చేసుకుంటున్నారు 20-30% కమిషన్ ఇస్తామని పేదలు చిరు వ్యాపారులు ఒప్పించి వారి జన్ధన్ ఖాతాల్లో నగదు జమ చేయిస్తున్నారు బ్యాంకుల్లో హడావిడి తగ్గిన తర్వాతే ఆ ఖాతాల్లోని డబ్బు తీసుకునేలా ప్రణాళికలు రచించారు దేశంలోని చాలా ప్రాంతాల్లో ఈ రకమైన వ్యాపారం జరుగుతోంది తెలుగు రాష్ట్రాల్లోనూ ఇలాంటి దందా నడుస్తోందని సమాచారం తాజాగా హైదరాబాద్ లంగర్ హౌజ్ ప్రాంతంలో పోలీసులు తనిఖీ చేస్తుండగా ఓ వ్యక్తి వద్ద 2.5 లక్షల 10 రూపాయల నోట్లు పట్టుబడ్డాయి 500 రూపాయల నోటు తీసుకుని 450 రూపాయలు కావలసిన వారికి ఇస్తున్నట్టు అతడు తెలిపాడు వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు కొన్ని చోట్ల చిల్లర దొరక్క అసహనానికి గురవుతున్నారు కేరళలో ఒక బ్యాంక్ అద్దాలు ప్రజలు పగులగొట్టారు చిల్లర లేక మధ్యప్రదేశ్లోని ఛత్రపూర్ జిల్లా బార్దహా గ్రామంలో రేషన్ దుకాణంలో సరుకుల్ని ప్రజలు దోచుకున్నట్లు కేసు నమోదైంది బ్యాంకుల వద్ద తోపులాటలు ఘర్షణలు జరుగుతున్నాయని నిన్న ఒక్కరోజే 5,000 వరకు ఫిర్యాదులు ఫోన్ ద్వారా ఢిల్లీ పోలీసులకు రాగా మరిన్ని బలగాలను మోహరించారు ప్రజలు బ్యాంకులు ఏటీఎంల వద్ద పడిగాపులు పడుతున్న వేళ నగదు సరఫరా మరింత పెంచాలని అసోం ముఖ్యమంత్రి సర్బానంద్ సోనోవాల్ కోరారు పాట్నా రిజర్వ్ బ్యాంకు కార్యాలయం నుంచి నగదును జార్ఖండ్ ప్రభుత్వం హెలికాప్టర్లలో తరలిస్తోంది కోల్కతాలో బ్యాంకులు ఏటీఎంల వద్ద పరిస్థితిని స్వయంగా పరిశీలించిన బంగాల్ ముఖ్యమంత్రి మమతా ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయంపై మండిపడ్డారు for the corrected measure for this ATM and all these 2 lakhs, more than 2 lakhs ATM is closed.
people are not getting the money from there also. Even if you go to the banks, if it is in process, why the 100 rupees notes are not available? And you see the disaster, they are giving only 2001 rupees, only one single note. If you, where you go? Will you pay? How do you pay? మరోవైపు ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ ఒడిశాకు చెందిన ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ పూరీ తీరంలో సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు. నల్లధనం నియంత్రణకు పెద్ద పాత నోట్లు రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్రం నోట్లు మార్చుకునే ప్రక్రియలో ప్రజల ఇబ్బందుల్ని తగ్గించేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇందుకోసం ప్రభుత్వం రేపు అర్ధరాత్రి వరకు అనేక మినహాయింపులు ప్రకటించగా పూర్తి స్థాయిలో కొత్త నోట్ల ముద్రణ ప్రక్రియ కొనసాగుతోందని ఆర్బీఐ ప్రకటించింది. జన్ధన్ ఖాతాల్లో అసాధారణంగా నగదు నిల్వలు పెరగడంపై రెవెన్యూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దృష్టి సారిస్తాయని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. రద్దు చేసిన 500, 1000 నోట్ల స్థానంలో కొత్తవి ప్రవేశపెట్టేందుకు పూర్తిస్థాయిలో ముద్రణ ప్రక్రియ కొనసాగుతోందని రిజర్వ్ బ్యాంకు తెలిపింది. ప్రజలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో డెబిట్, క్రెడిట్ కార్డులు ఉపయోగించుకోవడం ద్వారా రద్దీ ప్రయాస నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయాలని ఆర్బీఐ సూచించింది. దేశవ్యాప్తంగా 4000 ప్రాంతాల్లో సరిపడా నగదు నిల్వలుంచినట్లు పేర్కొంది. జన్ధన్ ఖాతాలున్నవారు కార్డులు అడిగి తీసుకుని ప్రత్యామ్నాయ విధానాల్లో చెల్లింపులు, కొనుగోళ్లు చేసుకోవచ్చని కోరింది. పింఛన్దారులు తమ బ్యాంకు ఖాతాల నుంచి 10,000 కంటే ఎక్కువ తీసుకోవచ్చు ఆర్బీఐ సూచించింది. తద్వారా తమ మొత్తం పింఛనాదాయాన్ని వారు త్వరగా తీసుకునేలా అవకాశం కల్పించినట్లు పేర్కొంది. మరోవైపు ఇన్నాళ్లు ఎలాంటి నగదు లేని కొన్ని జన్ధన్ ఖాతాల్లో పెద్ద పాత నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించగానే భారీ మొత్తం జమ కావడంపై కేంద్రం దృష్టి సారించింది. If anybody indulges in any form of improper, unlawful activity, the concerned departments are going to take it up. Because we want to minimize that inconvenience. But on all these kind of activities which are going on, the concerned department, whether it's the Enforcement Directorate or the Revenue Department, is keeping a close watch. నకిలీ నోట్ల నివారణ కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని రిజర్వ్ బ్యాంకును కేంద్ర ఆర్థిక శాఖ కోరింది. ఎక్కడైనా నకిలీ నోట్లు బయటపడితే ఆ వివరాలను స్థానిక రాష్ట్ర పోలీసులకు, కేంద్ర రాష్ట్ర నిఘా విభాగాలు, దర్యాప్తు సంస్థలకు తెలియజేయాలని ఒక ప్రకటనలో సూచించింది. నిర్మాణాలు, భూముల క్రమబద్దీకరణకు సంబంధించి తెలంగాణ సర్కార్ ప్రజలకు మరో అవకాశం కల్పించింది. 59వ ఉత్తర్వు కింద ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారు క్రమబద్దీకరణ ప్రక్రియ పూర్తి చేసుకునేందుకు 2 నెలల గడువిచ్చింది. లబ్దిదారులు 3 విడతల్లో చెల్లించే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. క్రమబద్దీకరణ కోసం ఈ నెలాఖరులోపు మొదటి దఫా, వచ్చే నెల 15 వరకు రెండో దఫా, డిసెంబర్ నెలాఖరు వరకు మూడో దఫా చెల్లింపులు చేయవచ్చని తెలిపింది. హైదరాబాద్ జిల్లాలో 59వ ఉత్తర్వు కింద భూముల క్రమబద్దీకరణకు కొత్త దరఖాస్తులకు అవకాశమిచ్చింది. నెల రోజుల పాటు కొత్తగా దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపింది. అలాగే భూములు, నిర్మాణాల క్రమబద్దీకరణ కోసం డిమాండ్ నోటీసు అందుకున్న వారు పాత నోట్లతో చెల్లించే వెసులుబాటును కల్పించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ భూములు, పట్టణ గరిష్ట పరిమితి భూములతో పాటు నిర్మాణాల క్రమబద్దీకరణ చెల్లింపులకు ఈ నెల 14 వరకు పాత 1,500 నోట్లను అనుమతించాలని స్పష్టం చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, సరళ వాణిజ్యంలో తనదైన శైలిలో ముందుకెళ్తున్న ఆంధ్రప్రదేశ్పై భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ ప్రశంసలు కురిపించింది. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలు అందరికీ స్ఫూర్తివంతంగా ఉన్నాయని సిఐఐ తెలిపింది. అందరికన్నా ముందుండి చంద్రబాబు నడిపిస్తున్న తీరు ఆంధ్రప్రదేశ్ ప్రగతికి మరింత ఊతమిస్తుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాసిన లేఖలో సిఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ పేర్కొన్నారు. దేశ పారిశ్రామికాభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్తో కలిసి పనిచేయడానికి పారిశ్రామికవేత్తలు సిద్ధంగా ఉన్నారని ఇంద్రజిత్ బెనర్జీ స్పష్టం చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా 340 అంశాల ఆధారంగా కేంద్రం చేపట్టిన లెక్కింపులో ఆంధ్రప్రదేశ్ 98.78% పాయింట్లు సాధించడానికి పన్ను సంస్కరణలు, నిర్మాణ అనుమతులు, పర్యావరణ, కార్మిక సంస్కరణలు, తనిఖీలు, వాణిజ్య వివాదాల పరిష్కారంలో సరళీకరణే కారణమని చంద్రజిత్ వివరించారు. ఆంధ్రప్రదేశ్ ఖజానాపై ఖర్చుల భారం పడుతోంది. ప్రణాళికేతర వ్యయం ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది. ఆదాయం 10% ఉంటే ఖర్చు 26%కి చేరుతోంది. ఈ పరిస్థితి నివారణకు నియంత్రణే మార్గమని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది. లక్ష్యానికి అనుగుణంగా రాబడి లేక ఆంధ్రప్రదేశ్ గల్లాపెట్ట డీలా పడుతోంది. ప్రణాళికేతర వ్యయం బాగా పెరిగి ఆర్థిక శాఖను వణికిస్తోంది. ఈ ఏడాది నవంబర్ 1కి ప్రభుత్వ రాబడి లక్ష్యం 82,634 కోట్లు కాగా 66,106 కోట్లే సమకూరింది.
ఖర్చులు మాత్రం 73,490 కోట్లకు చేరాయి. కేంద్ర పన్నుల వాటా శాతం తగ్గడం, పెద్ద నోట్ల రద్దుతో ఏర్పడిన పరిణామాలు ఏపీ ఖజానాపై మరింత ప్రభావం చూపుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు పొదుపు చర్యలు ఒక్కటే తక్షణ మార్గమని ఆర్థిక శాఖ వర్గాలు సూచిస్తున్నాయి. ప్రస్తుతం ఆదాయ వృద్ధి కేవలం 10% ఉంటే ఖర్చు వృద్ధి 26%కి చేరుకుంటోంది. నెలకు సగటున దాదాపు 5,000 కోట్ల రూపాయల రాబడి ఉంటే ఖర్చులు 6,000 కోట్ల రూపాయలు దాటుతోంది. ప్రభుత్వ శాఖల్లో జరుగుతున్న ఖర్చులకు కళ్లెం లేకపోవడంపై ఆర్థిక శాఖ ఆందోళన చెందుతోంది. నీటిపారుదల శాఖ 20,000 కోట్ల రూపాయలు కావాలని కోరినా బడ్జెట్లో కేవలం 8,000 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇప్పుడు అదనంగా మరో 8,000 కోట్లు ఖర్చు చేసింది. ఒక్క పట్టిసీమకే 1,600 కోట్లు ఖర్చు చేశారు. బిల్లులు చెల్లింపు కోసం అదనపు నిధులు విడుదల చేయాలని ఆ శాఖ నుంచి ఒత్తిళ్లొస్తున్నాయి. కృష్ణా పుష్కరాల కోసం 1,500 కోట్లు ఖర్చు పెట్టిన ప్రభుత్వం బడ్జెట్లో 250 కోట్లే కేటాయించింది. ఇలా అనేక శాఖల్లో బడ్జెట్తో సంబంధం లేకుండా వ్యయం జరుగుతోంది. ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రణాళికేతర ఖర్చుల కింద 73,490.54 కోట్లు ఖర్చు చేసింది. వాటిలో రెవెన్యూ విభాగం ద్వారా 64,004 కోట్లు, మూలధన వ్యయం 7,676 కోట్లు, సిబ్బంది రుణాలు, ముందస్తు చెల్లింపుల కింద 956 కోట్లు, రుణాల చెల్లింపులకు 853 కోట్లు ఖర్చు చేసింది. ఖర్చులపై మేలుకోకుంటే ఇబ్బందులు తప్పవని ఆర్థిక శాఖ హెచ్చరిస్తోంది. వ్యయంపై నియంత్రణ, పొదుపు చర్యలు తీసుకోవాలని సూచిస్తోంది. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు తెలిపారు. రంగారెడ్డి జిల్లా జిల్లెలగూడలో పీఆర్టీయూ రాష్ట్ర కౌన్సిల్ సమావేశానికి హాజరైన మంత్రి ఉద్యోగుల ఆరోగ్య కార్డులు, వేతన సవరణ బకాయిలు సహా అన్ని సమస్యల్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తారని హామీ ఇచ్చారు. తెరాస అధికారంలోకి వచ్చిన తరువాత అనేక హామీలు నెరవేర్చామని కేటీఆర్ గుర్తు చేశారు. పీఈటీ అప్గ్రేడేషన్ కానీ, స్టేట్ కేర్ లీవ్ కానీ, అన్నిటికన్నా ముఖ్యమైన సమస్య మరి ఎవరికి చెప్పలేదు. యూనిఫైడ్ సర్వీస్ రూల్స్, ఏకీకృత సర్వీస్ రూల్స్ మరి ఎప్పటి నుంచో మీ డిమాండ్, దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. మిగతా కూడా తప్పకుండా ఈ ప్రభుత్వమే చేస్తుంది, కేసీఆర్ గారే చేస్తారు. తప్పకుండా మీ అందరి సహకారంతోనే చేయించే బాధ్యత కూడా మాదని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జపాన్ భారత్ చారిత్రక పౌర అణు ఒప్పందం కుదుర్చుకోవడంలో కీలక పాత్ర పోషించిన ప్రధాని మోదీ 3 రోజుల పర్యటన ముగించుకుని రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ముఖ్యమైన మిత్రదేశంతో సంబంధాలు మరింత బలోపేతమయ్యాయని ప్రధాని మోదీ జపాన్ పర్యటన ముగిసిన తర్వాత విదేశాంగ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ ట్వీట్ చేశారు. ఢిల్లీకి తిరుగు పయనమయ్యే ముందు ఒకాసాలోని కోబేలో వ్యాపారవేత్తలతో మాట్లాడిన మోదీ భారత్లో పెట్టుబడులను మరింత పెంచాలని కోరారు. అహ్మదాబాద్, ముంబై మధ్య త్వరలో పరుగులు పెట్టనున్న రకం బుల్లెట్ ట్రైన్లో జపాన్ ప్రధాని షింజో అబేతో కలిసి మోదీ ప్రయాణం చేశారు. ఫార్మా, బయో, ఏరోస్పేస్ రంగాల్లో బ్రిటన్ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా చూడాలని ఆ దేశ పార్లమెంటరీ ప్రతినిధుల బృందాన్ని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు కోరారు. మంత్రితో సమావేశమైన బ్రిటిష్ బృందం తెలంగాణ పారిశ్రామిక విధానం ఆకర్షణీయంగా ఉందని తెలిపింది. ఫార్మా, బయోటెక్ రంగాల్లో హైదరాబాద్ ఇప్పటికే అద్భుత ప్రగతి సాధించిందన్న కేటీఆర్ ఆయా రంగాల్లో బ్రిటిష్ సంస్థలు పెట్టుబడులు వచ్చేలా చూడాలని కోరారు. ప్రాధాన్య రంగమైన ఏరోస్పేస్ లో శిక్షణ, విద్యా విషయంలో ముందు వరుసలో ఉన్న బ్రిటన్ విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్యం కోసం ఆసక్తిగా ఉన్నట్లు మంత్రి తెలిపారు. శిక్షణా కేంద్రం లేదా ప్రత్యేక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తే పూర్తి సహకారం అందిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. జీవిత బీమా, సైబర్ సెక్యూరిటీ రంగంలోనూ బ్రిటన్ సంస్థలతో భాగస్వామ్యానికి సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ చెప్పారు. తెలంగాణ ప్రతినిధి బృందం నెలాఖరున బ్రిటన్లో పర్యటిస్తుందని మంత్రి తెలిపారు. పెద్ద నోట్లు రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల ప్రజలకు తాత్కాలిక ఇబ్బందులున్నా నల్లధనం అరికట్టడంలో మంచి ఫలితాలిస్తుందని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. ఈ నిర్ణయం వల్ల కేంద్ర ఆదాయం పెరిగి రాష్ట్రాల వాటా వృద్ధి చెందుతుందని ఆయన గుంటూరులో అభిప్రాయపడ్డారు. కొన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్న పెద్ద నోట్ల రద్దు చాలా మంచి నిర్ణయమని యనమల వ్యాఖ్యానించారు. ఇంకా ఉంటుంది 2-3 రోజులు ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా, బట్ బేసికల్లీ పాలసీ మంచిదా కాదనేటువంటిది చూడవలసినటువంటి అవసరం ఉంది. పాలసీ మంచి పాలసీ, తర్వాత ఇది అందరూ కూడా వెల్కమ్ చేస్తున్నారు, అన్ని పార్టీస్ కూడా. కొన్ని పార్టీస్కి వాళ్ళకి రిజర్వేషన్స్ ఉంటే ఉండొచ్చు, బట్ పాలసీ బై అండ్ లార్జ్ బ్లాక్ మనీని అరికట్టాలి, అదేవిధంగా వైట్ మనీ క్రియేట్ చేయాలి. దానివల్ల గవర్నమెంట్కి ఆదాయం పెరుగుతుంది. 3 లక్షల కోట్ల ఆదాయం పెరుగుతుంది గవర్నమెంట్ కానీ. సెంట్రల్ గవర్నమెంట్కి 3 లక్షల కోట్లు పెరిగితే స్టేట్స్కి 42% వస్తుంది. దాంట్లో
గుంటూరు, ప్రకాశం జిల్లాలకు విడుదల చేసిన నాగార్జున సాగర్ నీటితో చివరి ఆయకట్టు తడిచేలా చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు తెలిపారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు బ్రాంచ్ కెనాల్ పరిశీలించిన రావెల ఇంజన్ల ద్వారా రైతులు నీరు తోడకుండా చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. గుంటూరు, ప్రకాశం జిల్లాలకు ఇప్పటికే 10 టీఎంసీలు విడుదల చేశామన్న ఆయన అదనపు నీటి కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. బాధ్యత తీసుకుంటున్నాం. 1 ఎకరం కూడా ఎండిపోకుండా అన్ని పొలాలు కూడా తడిపే బాధ్యత తీసుకుంటాం. ఇప్పుడు నేను మళ్ళీ మంత్రి గారితో తీసుకుని వెళ్లి అదనపు 3 టీఎంసీకి మేము ఒత్తిడి తీసుకొస్తాం. 25వ తారీఖు వరకు నీళ్లు అందే ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కోటి ప్రసూతి ఆసుపత్రిలో ప్రమాణాల మేరకు సౌకర్యాలు లేవని హైకోర్టు నియమించిన అడ్వకేట్ కమిషన్ న్యాయస్థానానికి సమర్పించిన నివేదికలో పేర్కొంది. ఆసుపత్రి దుస్థితిపై ఈనాడు పత్రికలో ప్రచురితమైన కథనాన్ని సుమోటోగా తీసుకున్న న్యాయస్థానం వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు అడ్వకేట్ కమిషన్ ఏర్పాటు చేసింది. నివేదిక సమర్పించిన కమిషన్ ఎంసీఐ మార్గదర్శకాల ప్రకారం మంచాల మధ్య కనీసం 2-3 అడుగుల దూరం ఉండాలని, కోటి ఆసుపత్రిలో అడుగు కూడా లేదని పేర్కొంది. ఆసుపత్రిలోని వేచి ఉండే గది వద్ద ఒక మరుగుదొడ్డి మాత్రమే ఉండడంతో వేలాదిగా వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించింది. మంచాలు, పరుపులు పాతబడ్డాయని, తాము ఆసుపత్రిని సందర్శించినప్పుడు కొత్త దుప్పట్లు ఏర్పాటు చేశారని తెలిపింది. మొత్తం 154 పోస్టులు మంజూరు కాగా 109 మంది మాత్రమే ఉన్నారని చెప్పింది. 2 వార్డుల్లో 40 మంచాలకు కలిపి 1 నర్సు మాత్రమే ఉందని కమిషన్ పేర్కొంది. నివేదిక పరిశీలించిన హైకోర్టు తెలంగాణ ప్రభుత్వ వివరణ కోరింది. అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ నెల 15న విచారణ చేపట్టనుంది. ఉద్యోగం చేసే కార్యాలయానికి దగ్గరలోనే నివాసం ఉండేలా కృష్ణా జిల్లా నిడమానూరు వద్ద టెక్నోపార్కు నిర్మాణానికి మహాలక్ష్మి గ్రూపు శ్రీకారం చుట్టింది. ఆంధ్రప్రదేశ్లో ఈ తరహాలో ఏర్పాటయ్యే తొలి టెక్నోపార్కుగా పేర్కొన్న సంస్థ అధినేత యార్లగడ్డ హరిశ్చంద్ర ప్రసాద్ వాక్ టు వర్క్ పేరిట ప్రాజెక్టు చేపడుతున్నట్లు వివరించారు. సుమారు 500 కుటుంబాలకు సరిపడా అన్ని వసతులతో కూడిన నివాస సముదాయాన్ని నిర్మిస్తామన్న ఆయన 13న జరిగే టెక్నోపార్కు శంకుస్థాపనలో త్రిదండి చిన్నజీయర్ స్వామి పాల్గొంటారని తెలిపారు. ఎవరైతే అక్కడ పనిచేస్తారో వాళ్ళు అక్కడే ఉండేటట్టు, ప్లస్ అక్కడే కన్వీనియన్స్ స్టోరు, అక్కడే మళ్ళీ రెస్టారెంట్స్. సో వాళ్ళకి ఒక కమ్యూనిటీకి కావాల్సినవన్నీ ఇంక్లూడింగ్ ఎంప్లాయ్మెంట్, అంటే వాళ్ళ ఆఫీసులు కూడా అక్కడే ఉండేటట్టు క్రియేట్ చేస్తున్నాం. ఇది ఫస్ట్ టైం ఇన్ ఆంధ్రప్రదేశ్. తెలంగాణ గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీకి సంబంధించి మరో 2 అంశాల్లో పరీక్షలు నేడు జరగనున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా 1916 పరీక్షా కేంద్రాల్లో ఈ నెల 11న జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీ, చరిత్ర, రాజనీతి సమాజంపై 2 పరీక్షలు పూర్తయ్యాయి. నేడు ఆర్థిక వ్యవస్థ అభివృద్దిపై 3వ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు జరగనుంది. తెలంగాణ ఉద్యమ చరిత్ర, రాష్ట్రావిర్భావంపై 4వ పరీక్ష మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. నెట్వర్క్ సమస్యల వల్ల మొదటి రోజున బయోమెట్రిక్ వేలిముద్రలు, ఐరిష్ వివరాలు సేకరించలేకపోయిన టీఎస్పీఎస్సీ నేడు ఆఫ్లైన్ ప్రక్రియ ద్వారా వాటిని సేకరించాలని నిర్ణయించింది. బార్కోడ్పై గందరగోళం తలెత్తినందున ప్రశ్నాపత్రం, ఓఎంఆర్ షీటు ఇచ్చేటప్పుడు జాగ్రత్త వహించకుంటే పర్యవేక్షకులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈటీవీ ఆంధ్రప్రదేశ్ రాజమహేంద్రవరంలో నిర్వహించిన కార్తీక దీపోత్సవం ఆద్యంతం కన్నుల పండుగగా సాగింది. శ్రీ కందుకూరి వీరేశలింగం ఆస్తిక కళాశాలలో నిర్వహించిన కార్యక్రమానికి అధిక సంఖ్యలో హాజరైన మహిళలు సామూహిక దీపారాధన చేశారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, ఎంపీలు మురళీమోహన్, మాగంటి బాబు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ కు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. వరుసగా 3వ రోజు వేలాది సంఖ్యలో ట్రంప్ వ్యతిరేకులు ఆందోళనల్లో పాల్గొన్నారు.
పోర్ట్లాండ్, ఓరిజోన్ రాష్ట్రాల్లో ప్రజలు పెద్ద ఎత్తున వీధుల్లోకొచ్చి దుకాణాలు, వాహనాల అద్దాలు పగులగొట్టారు. ట్రంప్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళనకారుల్ని చెదరగొట్టిన పోలీసులు 26 మందిని అరెస్ట్ చేశారు. ఓరిజాన్లో నిరసనకారులతో గొడవపడిన ఒక వ్యక్తిపై కాల్పులు జరిగాయి. అతడిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు ప్రమాదం లేదని తెలిపారు. లాస్ ఏంజల్స్లో నిరసనలు తారాస్థాయికి చేరడంతో 185 మంది అరెస్ట్ అయ్యారు. బహిరంగ ఎన్నికలు జరిగాక కూడా మీడియా ప్రేరణతో నిరసనలు చేపట్టడం హేయమైన చర్య అని ట్రంప్ ట్విట్టర్లో పేర్కొన్నారు. జపాన్ పర్యటన విజయవంతంగా ముగించి స్వదేశానికి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ గోవా, మహారాష్ట్రల్లో పర్యటించనున్నారు. గోవాలోని మోపాలో నిర్మించనున్న హరిత విమానాశ్రయం, ట్యూమ్లో ఏర్పాటు చేయనున్న ఎలక్ట్రానిక్ సిటీకి ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. వచ్చే ఏడాది జరగనున్న గోవా అసెంబ్లీ ఎన్నికలకు మోదీ ఈ సభ ద్వారా ప్రచారం ప్రారంభించనున్నారు. పెద్ద నోట్ల రద్దు ప్రకటన తర్వాత ప్రజాక్షేత్రంలో మోదీ పాల్గొనే తొలి కార్యక్రమం కావడంతో ప్రధాని గోవా పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. గోవా పర్యటనను ముగించుకున్న అనంతరం మహారాష్ట్రలోని పూణేలో జరిగే కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొంటారు. అంతర్జాతీయ హాకీ సమాఖ్య అధ్యక్ష ఎన్నికల్లో భారత్ చరిత్ర సృష్టించింది. 92 ఏళ్లుగా సాగుతున్న ఐరోపా ఆధిపత్యానికి గండికొట్టిన భారత్ తొలిసారిగా అధ్యక్ష పదవి దక్కించుకుంది. భారత హాకీ సమాఖ్య అధ్యక్షుడు నరీందర్ బత్రా అంతర్జాతీయ హాకీ సమాఖ్య అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దుబాయ్లో జరిగిన ఎన్నికల్లో బాత్రా 68 ఓట్లు సాధించి గెలుపొందారు. సమాఖ్యలో 118 ఓట్లు ఉండగా రహస్య పద్దతిలో 110 మంది ఓటు వేశారు. బాత్రా సమీప ప్రత్యర్థులు ఐర్లాండ్కు చెందిన డేవిడ్ బాల్బిర్నీ 29, ఆస్ట్రేలియాకు చెందిన కెన్ రీడ్ 13 ఓట్లు సంపాదించారు. ఈ పదవికి ఎంపికైన తొలి యూరోపేతర వ్యక్తిగానే కాకుండా తొలి ఆసియావాసిగానూ నరీందర్ బాత్రా రికార్డు సృష్టించారు. 4 ఏళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్న బాత్రా భారత హాకీ సమాఖ్య అధ్యక్ష పదవిని వదులుకుంటున్నట్లు తెలిపారు. లండన్ నగరంలో ఏటా నిర్వహించే లార్డ్ మేయర్ పరేడ్ అట్టహాసంగా జరిగింది. నగరంలోని మేయర్ కార్యాలయం నుంచి పలు వీధుల గుండా సాగిన ఈ ఊరేగింపులో సుమారు 7,000 మంది ప్రజలు పాల్గొన్నారు. స్థానిక సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా ప్రదర్శన నిర్వహించారు. విచిత్ర వేషధారణలతో కళాకారులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఏటా కొత్తగా ఎన్నికయ్యే లండన్ నగర మేయర్కు గౌరవ సూచకంగా ఈ పరేడ్ను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. చైనాలోని జిన్జియాంగ్ ప్రాంతం మంచు తుపానుతో అతలాకుతలమవుతోంది. 60 గంటలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న దట్టమైన మంచు కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. రోడ్లపై దట్టంగా మంచు పేరుకుపోవడం వల్ల వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. బలమైన మంచుగాలుల ధాటికి రవాణా, సమాచార, విద్యుత్ వ్యవస్థలకు అంతరాయం ఏర్పడగా కొన్ని జాతీయ రహదారుల్ని అధికారులు మూసివేశారు. ముఖ్యాంశాలు మరోసారి. జన్ధన్ ఖాతాల్లో నగదు నిల్వల అసాధారణ పెరుగుదలపై కేంద్రం దృష్టి. అక్రమ కార్యకలాపాల్ని సహించబోమని ఆర్థిక మంత్రి జైట్లీ స్పష్టీకరణ. నోట్ల మార్పిడికి నేడు రేపు పెరగనున్న రద్దీ. సెలవులు రావడంతో బ్యాంకుల బాట పట్టనున్న ఉద్యోగులు సరిపడా ముద్రిస్తున్నట్లు ఆర్బీఐ వెల్లడి. భూముల క్రమబద్దీకరణ చెల్లింపులకు పాత నోట్లు. ప్రజలకు అవకాశం కల్పించిన తెలంగాణ సీఎం ఈ నెల 14 వరకు స్వీకరించాలని ఆదేశం. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని బ్రిటిష్ సంస్థల్ని కోరిన కేటీఆర్. వివిధ రంగాల్లో భాగస్వామ్యానికి ఆసక్తి, సహకారానికి యూకే బృందం హామీ. సులభతర వ్యాపారంలో ఏపీకి అగ్రస్థానంపై సీఐఐ హర్షం. చంద్రబాబు సర్కార్ విధానాలపై ప్రశంసలు. ప్రభుత్వానికి లేఖ రాసిన పారిశ్రామిక మండలి. ఆంధ్రప్రదేశ్కు భారంగా ప్రణాళికేతర వ్యయం. ఆదాయం కేటాయింపుల్ని మించిపోతున్న ఖర్చు. నియంత్రణే పరిష్కారమంటున్న ఆర్థిక శాఖ. అంతర్జాతీయ హాకీ సమాఖ్యలో ఐరోపా ఆధిపత్యానికి తెర. అధ్యక్షుడిగా ఎన్నికైన నరీందర్ బాత్రా ఐహెచ్ఎఫ్ పగ్గాలు చేపట్టిన తొలి భారతీయుడిగా రికార్డు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.